Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. ఫస్ట్ పాయింట్ అండి, శాంతి ఒప్పందం అన్నది ఇంకా జరగలేదా సార్? జరగలేదు. కేవలం తాత్కాలిక ఒప్పందం జరిగింది కదా? లేదు, అది MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే శాంతి ఒప్పందం చేసుకుందామని చెప్పి దానికి ఒక అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ కాదు, శాంతి ఒప్పందం చేసుకుందామని ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు మన అంటే ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్టేట్ గవర్నమెంట్స్ ఇండస్ట్రియలిస్ట్ని పిలిచి ఇన్ని క్రోర్స్ అంటే 3.5 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చేస్తున్నామని చెప్తారు. కానీ దాని తర్వాత ఇండస్ట్రియలిస్టులు నిజంగా ఆ డబ్బులు కమిట్ చేశారా, వాళ్ళకి ఏరియాస్ ఇచ్చారా, ఫ్యాక్టరీస్ పెట్టారా, ఎంప్లాయ్మెంట్ వచ్చిందా అన్నది చాలా కదా మీకు తెలిసిందే. అందులో 10% 15% అయితే చాలా గొప్ప. అంటే 3.5 కోట్లు అని చెప్తే 30 కోట్లు వస్తే 30,000 కోట్లు వస్తే చాలు. అలాగా ఓకే. అలాగా ఈ మీటింగ్ 60 days ముందర యుద్ధ విరామం జరిగింది. అందులో ఇజ్రాయెల్ పార్టిసిపెంట్ కాదు. ఇది పాకిస్తాన్ కావాలని చేయించింది ఒక ఇంటర్నెట్ థీమ్ కింద. అది యాక్చువల్గా బయటికి రావాలి ఇంకా. ఎందుకంటే పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి పడదు, అందుకని ఇజ్రాయెల్ లేకుండా చేసింది. సో ఇజ్రాయెల్ గురించి ఈ యుద్ధం మొదలైంది. అవును, అఫ్ కోర్స్ ట్రంప్ గారి పర్సనాలిటీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఈ యుద్ధం మొదలవడంలో ఉన్నాయనుకోండి. అంటే వెనుజులాలో విపరీతమైన సక్సెస్, తర్వాత ఆయనకి ఉన్న ఒబామా గారి మీద హేట్, తర్వాత ఆయనకి ఉన్నది అంటే ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ బిజినెస్ గురించి ఇదంతా ఉందనుకోండి. కాకపోతే యుద్ధం ఇజ్రాయెల్ వల్ల మొదలైంది. అవును, ఎందుకంటే ఇజ్రాయెల్కి సాయం చేయడానికి అమెరికా ముందరకు వచ్చింది. అయితే ఎప్పుడైతే ముందర ప్లానింగ్ పకడ్బందీగా జరిగింది, 40-50 మందిని టాప్ లీడర్స్ని ఒక్క రోజులో అసాసినేట్ చేయడం, తర్వాత సర్ప్రైజింగ్గా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ నేవీని నాకౌట్ చేసేయడం, 3 ఫ్లీట్లు తీసుకురావడం అమెరికన్ ఫ్లీట్స్ని. సో తర్వాత విపరీతంగా మిసైల్స్ వాటి మీద రడార్స్ మీద టార్గెట్ చేయడం, ఇవన్నీ బాగానే జరిగినాయి. మెయిన్ లీడర్ ఆయతుల్లాని చంపివేయడం జరిగింది, అసాసినేట్ చేయడం జరిగింది. ఆయన కొడుకు ఇప్పుడు కూడా బయటికి మీడియాలోకి రాలేదు ఇప్పుడు వరకు. ఉన్నారంటారు సార్? అంతకుముందు మన ప్రచారం ఉన్నట్టే అనుకోవాలి. ఎందుకంటే జూలై 9వ తారీఖుని మీటింగ్, అదే ఆయన ఆయతుల్లా అంత్యక్రియలు ఇంకా జరగలేదు. ఆయన అంత్యక్రియలకి డేట్ పెట్టారు. ఓకే. ఆ కార్యక్రమంలో ఆయన బహుశా బయటకు వస్తాడు అనుకుంటున్నాం. ఆ రోజు కూడా కనిపించకపోతే ఏమనుకోవాలి? కనిపించడనే అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ భయం ఒకటి పట్టుకుంది. ఇజ్రాయెల్ ఏ సర్ప్రైజ్ అటాక్ మీద అయినా సరే టాప్ లీడర్స్ ని మళ్ళీ ఆ రోజున కూడా ఎలిమినేట్ చేస్తుందా. ఎందుకంటే బయటకు వచ్చారంటే చాలు వాళ్ళ లొకేషన్ తెలిసిపోతుంది. లొకేషన్ తెలిసిపోయిన తర్వాత అప్పుడు బయట పబ్లిక్ లో చేయకపోయినా, మీడియా గ్లేర్ లో చేయకపోయినా కానీ తర్వాత ఎక్కడికి వెనక్కి వెళ్తారో ట్రాక్ చేయగలరు. సో దానివల్ల అదొక విపరీతంగా భయం పట్టుకుంది. సో నన్ను అడిగితే ఈవెన్ మొస్తఫా ఖొమైనీ కూడా ఓన్లీ విజువల్లీ వస్తారు, టీవీ ఆన్లైన్లో వస్తారు. ఎందుకంటే ఆయనకి ఎన్నో ఇంజరీస్ చాలా సీరియస్ అనుకుంటున్నాను, ఇంకా రిపేర్ అయ్యి ఉండదు పూర్తిగా. సో అందువల్ల ఏంటంటే ఆయన ఇలాగ వస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇది 2 సంవత్సరాల నుంచి ఆలోచించింది మన మీద అటాక్ జరుగుతుందని. సో హార్ముజ్ జలసంధిని ఒకటి కీగా ఎన్నుకుంది. తర్వాత IRGCకి ఉన్న కమాండ్ కంట్రోల్ డీసెంట్రలైజ్ చేసేసింది 31 జిల్లాలకే. అంటే ఒక లీడర్ పోయినా కానీ ఇంకో లీడర్ ఉంటాడు, ఇంకో లీడర్ పోయినా కానీ ఇంకో లీడర్ ఉంటారు, ఇంకో లీడర్ పోయినా ఇంకో లీడర్ ఉంటారు. సో వాళ్ళ కోస్టల్ ఏరియాకు ఉన్న IRGC కమాండర్ని ఎలిమినేట్ చేసినా కానీ ఇంకో లీడర్ వెంటనే టేక్ ఓవర్ చేశాడు. అలాగే IRGC కమాండర్ని ఎలిమినేట్ చేసినా కానీ నెంబర్ 2 టేక్ ఓవర్ చేశారు. అలాగే 31 డిస్ట్రిక్ట్స్ కూడా ఇండిపెండెన్స్ ఇచ్చేశారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాలన్నిటికీ స్పష్టంగా చెప్పారు, మీరు అమెరికా అండ తీసుకుంటే మీకు సపోర్ట్ ఎవరు ఉండరని. మిసైల్స్ ఫైర్ చేసి, డ్రోన్స్ ఫైర్ చేసి సౌదీ అరేబియా, ఖతార్, UAE అన్నీ చేశారు. సో అందరికీ తెలిసిపోయింది అంటే అమెరికా మనల్ని రక్షించలేదని. సో దాదాపు చూస్తే ఈ రోజు ఇరాన్ది పై చేయి ఉంది, గెలవలేదు కానీ పై చేయి ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఎలాగో అణుబాంబు తయారు చేయాలో తెలుసుకోలేదు ప్రస్తుతానికి ఇంకొక 5 ఏళ్ల వరకు. సో దాన్ని పెండింగ్లో పెట్టేసి IAEA ఇన్స్పెక్టర్స్ని పర్మిషన్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిలో సడన్గా వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్ కూడా కనిపిస్తుంది. బ్యారెల్కి $1 వసూలు చేసినా కానీ రోజుకి 20 లక్షల బ్యారెల్స్ హార్ముజ్ జలసంధి ద్వారా బయటకు వస్తాయనుకుంటే
వాళ్ళకి $22 మిలియన్ రోజుకి ఇన్కమ్ వస్తుంది. సరే ఇప్పుడు అక్కడ నౌకల ప్రయాణం మొదలైంది కదా, ఇప్పుడు ఏమైనా వసూలు చేస్తున్నారా వాళ్ళు? వసూలు చేస్తున్నట్టే లెక్క పెట్టుకోవాలి. ఆ వసూలు ఇవ్వనందుకే ఈ షిప్ మీద దాడి జరిగింది. ఓకే, ఈ ఖరీదైన వాటించినారు కాబట్టి దీని నుంచి ఎక్కువ మొత్తం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అది ఇవ్వనందుకు దాని మీద డ్రోన్ దాడి చేశారు. అయితే ఇది ఓన్లీ ముందు నుంచే ట్రంప్ ఒప్పుకోవట్లేదు కదా సార్ ఇక్కడ టోల్ వసూలు చేయటం. అవునండి, ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకంటే February 28 ముందర అక్కడ ఎవరు టోల్స్ వసూలు చేసేవారు కాదు. అవును. సో యుద్ధం అయిపోయిన తర్వాత టోల్స్ వసూలు చేస్తే మొత్తం యుద్ధం ఏం ప్రపంచానికి అమెరికా ఏం నెరవేరలేదు పూర్తిగా, ఇజ్రాయెల్ ఏమంటారు అసలు నెరవేరలేదు, ఇంకా ప్రపంచానికి ఎదురుగా కష్టం వచ్చింది. సో అందువల్ల ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ యాజ్ ఎ యూనివర్సల్ సూపర్ పవర్ అమెరికాకి దెబ్బతింటుంది. మరి MOUలో ఈ టోల్ వసూలు గురించి ఎలాంటి ప్రస్తావన లేదా? ఉంది. అందులో ఈ టోల్స్ వసూలు చేయకూడదని ఉంది. సో ఇరాన్ ఏం చేసింది, సరే టోల్స్ వసూలు చేయో కానీ ఇక్కడ జరుగుతున్న ప్రకృతి నుంచి కాపాడడానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, ఆయిల్ స్పిల్స్కి, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్కి, వీటన్నిటికీ కొంత నామినల్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం అంటున్నారు. అంటే రూట్ మార్చారు. అది ఏంటి, 3 దేశాలతో టైఅప్ చేస్తున్నారు. ఒకటి ఒమాన్, ఒకటి UAE. ఓకే, వీటితో టైఅప్ చేసి 3 దేశాలు ఛార్జ్ చేస్తున్నట్టు పెడుతున్నారు. అంటే ముగ్గురు పంచుకుంటారు. దాని డీటెయిల్స్ ఇంకా పైకి రాలేదు కానీ దాంతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇది ఒమాన్కి కూడా ఒప్పందంగానే ఉంటుంది, UAE కూడా బాగానే ఉంటుంది. ఇరాన్కి అయితే మొత్తం మీద మిడిల్ ఈస్ట్ మీద ఆధిపత్యం సంపాదించింది ఈ రోజు. ఒక షియా దేశం, పవర్ఫుల్ సౌదీ అరేబియా, సున్నీ దేశం ఉన్నా కానీ ఆధిపత్యం సంపాదించింది. ఇప్పుడు హిజ్బుల్లాకి, హమాస్కి, హౌతీస్కి $5 బిలియన్ల సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్విప్మెంట్ ద్వారా, ట్రైనింగ్ ద్వారా, రాకెట్స్ ద్వారా, మిసైల్స్ ద్వారా హెల్ప్ చేస్తుంది. సో అంటే ఏంటంటే ఇజ్రాయెల్ని ఫినిష్ చేయాలని పెట్టుకుంది. ఓకే, ఇజ్రాయెల్లో ఇప్పుడు ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరగాలి. అందులో నెటాన్యాహు గారికి రేటింగ్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఆయన మీద కరప్షన్ కేసులు ఉన్నాయి ముందర దేశంలో. ఎక్స్టర్నల్గా హ్యూమన్ రైట్ వయోలేషన్కి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. దానివల్ల మెంబర్స్ ఎవరైనా ఉంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇజ్రాయెల్ మెంబర్ కాదు, వాళ్ళు వాళ్ళ దేశానికి వస్తే, నెటాన్యాహు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అందుకని ఆయన దేశాలకు వెళ్ళట్లేదు. అమెరికా సిగ్నేటరీ కదా, ఆయన అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ డాలర్స్ ఇదంతా సపోర్ట్ తర్వాత ఇంటర్నల్గా మొన్న 1 వీక్ 10 డేస్ బ్యాక్ జరిగిన సర్వే ప్రకారం 78% ఇజ్రాయలీస్ నెటాన్యాహు గోల్స్ రీచ్ అవ్వలేదని చెప్పి వాళ్ళ అభిప్రాయం. అంటే ఇంకా హిజ్బుల్లా మీద దాడి జరగాల్సిందే. ఓకే, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వీడు నిర్ణయం తీసుకోక తప్పదు. ఇంకా అటాక్ చేసే మూడ్లోనే ఉన్నాడు. ఓకే, అది వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా స్పష్టంగా చెప్పారు. కానీ ట్రంప్ మాత్రం తలగొట్టుకుంటున్నాడు కదా, వద్దురానైనా ఆపరానైనా అని చెప్పి ట్రంప్ దానికి సొల్యూషన్ ఇవ్వట్లేదు కదండి. ఎందుకంటే మధ్యలో ఈ February 28 ముందర డిసెంబర్ నెలలో ఆయన హమాస్ని డిసామ్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ ఫోర్స్ అమెరికా నాయకత్వంలో ఇజ్రాయెల్లో పెడతానని చెప్పారు. దానికి $18 బిలియన్ కమిట్మెంట్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ 2 బ్రిగేడ్స్ ఆర్మీ పంపించాల్సింది అక్కడికి. అసలు పాకిస్తాన్ ఇజ్రాయెల్ని రికగ్నైజే చేయదు, అక్కడికి ఎలా పంపిస్తారని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తర్వాత జపాన్ ఇంకొక $8-9 బిలియన్ల పోగు చేయాల్సింది హమాస్ వల్ల డ్యామేజ్ జరిగిన గాజా స్ట్రిప్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి. అయితే ఇంకో ప్రాబ్లం ఉందండి, ఇజ్రాయెల్ నార్త్లో ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వీళ్ళందరినీ మన హైదరాబాద్ నుంచే ప్రీ కన్స్ట్రక్టెడ్ హోమ్స్ NCL వాళ్ళు వీళ్ళు తయారు చేస్తారంటే ఫ్యాబ్రికేటెడ్ హోమ్స్ ఉంటాయి. కేవలం ఐరన్ రాడ్స్ కొంచెం సిమెంట్లో బిగిచ్చేసి చుట్టూరు షీట్లు బిగిచ్చేసి ఒక ఇల్లు తయారు చేసేస్తారు. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హట్స్ కట్టి చాలా మందిని సెటిల్ చేశారు. హెజ్బుల్లా వాళ్ళని బతకనివ్వదు. అందుకని చెప్పి ఇజ్రాయెల్ 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ పెట్టుకుంది లెబనాన్లో గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్లో. అంటే 10 కిలోమీటర్స్ వరకు ఇజ్రాయెల్ ఆర్మీ ఫ్రీగా ఆపరేట్ చేస్తుంది. వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఎయిమ్ ఏంటంటే లిటానీ అని ఒక రివర్ నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్ లెబనాన్లో ప్రవహిస్తుంది. అది మధ్యలో పైకి అంటే సముద్రంలో కలిసిపోతుంది. ఓకే, దానికి తూర్పునున్న ప్రాంతానికి సిరియా, ఇటు
జోర్డన్ కలుస్తాయి, గోలన్ హైట్స్ ఇవన్నీ ఏరియా. ఈ ఏరియా అంతా ఇజ్రాయెల్ తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది. హెజ్బుల్లాని ఓన్లీ ఈ నార్త్ వెస్ట్ ఏరియా ఆఫ్ లెబనాన్లో కన్ఫైన్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు హెజ్బుల్లా అన్నది ఒక పొలిటికల్ పార్టీ కూడా లెబనాన్లో, వాళ్ళకి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఉన్నారు. అంటే ఏంటంటే గవర్నమెంట్లో వాళ్ళకి సే ఉంది, వాళ్ళని కంటైన్ చేయడానికి హెజ్బుల్లా మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. ఇటు ఈ మధ్యలో హమాస్ది ఇంకా కొంతవరకు డిస్కవర్ చేస్తూనే ఉన్నారు, కొత్త టన్నెల్స్. మొన్న మధ్యన ఒక హాస్పిటల్ కూడా డిస్కవర్ చేశారు. ఇదంతా జరుగుతూనే ఉంది. అలాగే హమాస్ టాప్ లీడర్ ని ఎలిమినేట్ చేయడం ప్రసక్తిలోనే ఉన్నారు. ఇది ఇజ్రాయెల్ ఊరుకోదు, ఎందుకంటే ఇజ్రాయెల్ మనుగడకే కష్టం.